హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్ సెమ్ 1 టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ సంచార జీవనం నుండి స్థిర జీవనం, అంతేకాకుండా 5th లెసన్ అండ్ 6th లెసన్ అండి తొలి నాగరికతలు. ఈ 2 లెసన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ నోట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళే వారిని సంచార జీవులు అని పిలుస్తారు. ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళే వారిని సంచార జీవులు అని పిలుస్తారు. బెలూం గుహలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. బెలూం గుహలు ఉన్నటువంటి జిల్లా కర్నూలు. బేతంచెర్ల, బనగానపల్లె ప్రాంతాలలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. ఈ గుహలలో సూక్ష్మరాతి పరికరాలు, ఎముకలతో చేసిన పనిముట్లు లభించాయి. నెక్స్ట్ వన్, ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమైన ప్రాంతము ముచ్చట్ల, చింతమాను గవి. ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమైనటువంటి ప్రాంతం ఏది అంటే కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల, చింతమాను గవి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో యానాదులు, చెంచులు తెగకు చెందినవారు వేటాడటం, ఆహార సేకరణ ద్వారా నేటికి జీవనం గడుపుతున్నారు. నెక్స్ట్, గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆది మానవులు జంతువులను వేటాడే సంఘటనలను చిత్రించేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు. గుహల గోడలపైన, రాతి స్థావరాలపైన ఆది మానవులు జంతువులను వేటాడే సంఘటనలను చిత్రించేవారు. ఈ చిత్రించడానికి ఉపయోగించేటువంటివి ఏవి అంటే వెదురు కుంచెలు. నెక్స్ట్ పాయింట్, ఆహార సేకరణలో పురుషులు, స్త్రీలు, పిల్లలు పాల్గొనేవారు. ఆహార సేకరణలో పురుషులు, స్త్రీలు, వీరితో పాటు పిల్లలు కూడా పాల్గొనేవారు. ఆహారాన్ని సమూహంలోని ప్రజలందరితో పంచుకునేవారు. ఆహార సేకరణలో సేకరించినటువంటి ఆహారాన్ని సమూహంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా వీరు పంచుకునేవారు. నెక్స్ట్ వన్, చింతకుంట గ్రామం. ఈ చింతకుంట గ్రామం అనేది ముద్దనూరు మండలము, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉందండి. ఇక్కడ 10 రాతి స్థావరాలు ఉన్నాయి. చింతకుంట గ్రామంలో 10 రాతి స్థావరాలు ఉన్నాయి. ఇక్కడ ఎరుపు, తెలుపు రంగులలో 200కు పైగా చిత్రాలు ఉన్నాయి. 10 చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 10 రాతి స్థావరాలు ఉన్నటువంటి గ్రామం ఏది అంటే చింతకుంట గ్రామం. ఇక్కడ ఎరుపు, తెలుపు రంగులతో ఉన్నటువంటి చిత్రాలు ఎన్ని అంటే 200కు పైగా ఉన్నాయి. కేవలం తెలుపు రంగులో మాత్రమే ఉన్నవి 10 చిత్రాలు. నెక్స్ట్, ఎరుపు రంగులో మూపురం ఎద్దు ఒక గుహలో ఉంది. ఈ గుహను స్థానికంగా ఎద్దులు, ఆవుల గుంపు అని పిలుస్తారు. ఎరుపు రంగులో మూపురం ఉన్నటువంటి ఎద్దు అనేది ఒక గుహలో ఉందండి. ఆ గుహను స్థానికంగా ఎద్దులు, ఆవుల గుంపు అని పిలుస్తారు. నెక్స్ట్, పాతరాతి యుగం కాలము బిఫోర్ క్రీస్తు 2.6 మిలియన్ సంవత్సరాల నుంచి 10,000 ఇయర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్, మధ్యరాతి యుగము బిఫోర్ క్రీస్తు 10,000 ఇయర్స్ నుంచి 8,000 ఇయర్స్ వరకు. నెక్స్ట్, కొత్త రాతి యుగము బిఫోర్ క్రీస్తు 8,000 నుంచి 3,000 ఇయర్స్ వరకు. సో ఈ యుగాలు, వాటి యొక్క కాలాలు అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆహార నిల్వల కొరకు, ఆహారాన్ని నిల్వ చేయడం కొరకు మట్టి పాత్రలను, గంపలు లేదా బుట్టలు లేదా నేల మాలిగలను ఉపయోగించేవారు. ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటివి ఏవి అంటే మట్టి పాత్రలు, గంపలు లేదా బుట్టలు, నేల మాలిగలు. రాతి పనిముట్లు బయల్పడిన ప్రాంతం ఏది? రాతి పనిముట్లు బయల్పడిన ప్రాంతము నందా గ్రామం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోనియా, ఈజిప్టు, సింధులోయ మరియు చైనాలలో వర్ధిల్లాయి. సో నదీలోయ నాగరికతలు ఏవేవి అంటే మెసపటోనియా, ఈజిప్టు, సింధులోయ మరియు చైనాలలో వర్ధిల్లడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గల రాతి చిత్ర కళాస్థావరాలు ఏవేవి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
రాతి చిత్రకళా స్థావరాలు వినుకొండ, నందిపాడు, కావలి, శ్రీకాళహస్తి, రేణిగుంట, వేంబకండ్రిగ, బల్లారం, కేతవరం, కలవబుగ్గ, ఆదోని, చింతకుంట, దాపల్లి, టినిగల్, నాయుడుపల్లి, సింగరాయకొండ, వేల్పుమడుగు, బుడగవి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాతి చిత్రకళా స్థావరాలు. నెక్స్ట్ కంచు అనేది ఏ లోహాల మిశ్రమం అంటే రాగి టిన్ లోహాల మిశ్రమం. రాగి టిన్ లోహాల మిశ్రమమే కంచు. ఆది మానవులు నిప్పును పవిత్రంగా భావించేవారు. ఆది మానవులు నిప్పును పవిత్రంగా భావించేవారు. సో ఫ్రెండ్స్, ఇది 5th లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 6th లెసన్లో 6th లెసన్ అయినటువంటి తొలి నాగరికతలు అనే లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్, 1920లో హరప్ప, మొహంజోదారో ప్రాంతాలలో త్రవ్వకాలు జరిపారు. హరప్ప, మొహంజోదారో ప్రాంతాలలో త్రవ్వకాలు జరిపిన సంవత్సరం ఏది అంటే 1920. సింధు నది మరియు గగ్గర్, హక్రా నది ప్రాంతాలలో సింధు లోయ నాగరికత వికసించింది. సింధు లోయ నాగరికత ఏ ఏ నది ప్రాంతాలలో వికసించింది అంటే సింధు నది మరియు గగ్గర్, హక్రా నది. హరప్ప నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. హరప్ప నాగరికత కాలం క్రీస్తు పూర్వం 2500 నుంచి 1700. నెక్స్ట్ స్నానవాటిక బయల్పడిన ప్రాంతము మొహంజోదారో. సింధులోయ నాగరికతలో స్నానవాటిక బయల్పడిన ప్రాంతం మొహంజోదారో. పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజులలో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగిస్తారు. సో ఈ స్నానవాటికను ఏ ఒక్క వర్గానికి సంబంధించినది కాదండి ఇది. సో పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఈ స్నానవాటికను ఉపయోగిస్తారు. నెక్స్ట్ హరప్ప నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు అనేవి కలవు. లోతాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు. సో హరప్ప నాగరికత లేదా సింధులోయ నాగరికతలో అతిపెద్ద నౌకాశ్రయం ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే లోతాల్. హరప్ప, మొహంజోదారోలు పట్టణ ప్రణాళికకు సూచికలు. నెక్స్ట్ పత్తిని మొట్టమొదటిగా పండించినది సింధు ప్రజలు. పత్తిని మొట్టమొదటిసారిగా పండించినది ఎవరు అంటే సింధు ప్రజలు. అరేబియా సముద్రంలో లోతాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోనియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు వ్యాపారం చేసేవారు. సో సింధు ప్రజలు ఏ ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు అంటే మెసపటోనియా, ఈజిప్టు, ఇరాన్. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏది అంటే వ్యవసాయం. సింధు ప్రజల వినోదం నాట్యం, చదరంగం, సంగీతం, గోలీలు, పాచికలు ఆడటం. ఇవన్నీ కూడా సింధు ప్రజల యొక్క వినోదం అండి. అయితే వీరి యొక్క ప్రధాన వినోదం ఏది అంటే ఎద్దుల పోటీ. సింధు ప్రజల యొక్క ప్రధాన వినోదం ఎద్దుల పోటీలు. సింధు ప్రజలు పశుపతి మరియు అమ్మ తల్లిని పూజించేవారు. సింధు ప్రజలు పశుపతి మరియు అమ్మ తల్లిని పూజించేవారు. వీరు ఏ ఏ చెట్లను పూజించేవారు అంటే వేప చెట్టు, రావి చెట్టు. వేప చెట్టు, రావి చెట్లను సింధు ప్రజలు పూజించేవారు. వీరు స్వస్తిక్ గుర్తును ఉపయోగించేవారు. నెక్స్ట్ కాలిబంగన్ మరియు లోతాల్ ప్రాంతాలలో యజ్ఞవాటికలు ఉండేవి. యజ్ఞవాటికలు ఏ ఏ ప్రాంతాలలో ఉన్నాయి అంటే కాలిబంగన్ మరియు లోతాల్. ఇక్కడ కనిపించేటువంటి రాతి విగ్రహాలు ఏవి అంటే నాట్యకత్తె విగ్రహము, గడ్డం పెంచిన వ్యక్తి విగ్రహం. సో ఈ గడ్డం పెంచిన వ్యక్తినే పూజారి అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ కనిపించేటువంటి రాతి విగ్రహాలు నాట్యకత్తె విగ్రహము మరియు పూజారి విగ్రహం లేదా గడ్డం పెంచిన వ్యక్తి యొక్క విగ్రహం. ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించినది హరప్ప ప్రజలు. ప్రామాణికమైన తూనికలు, కొలతలను మొట్టమొదటగా ఉపయోగించినది హరప్ప ప్రజలు.
ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమయ్యిందని చాలామంది చెప్తారు, కానీ దీనిని మార్టిమర్ వీలర్ అంగీకరించలేదు. నెక్స్ట్ ఆర్యులు. ఈ ఆర్యులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్ప్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుండి వచ్చారని కొంతమంది అభిప్రాయం. సో ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని అభిప్రాయం అంటే మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్ప్స్ పర్వతాలలోని తూర్పు భాగం. వీరు ఇండో యూరోపియన్ సమూహానికి చెందినవారు. ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహానికి చెందినవారు. ఆర్యుల నాగరికత సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాలలో వికసించింది. ఆర్యుల నాగరికత ఏ నది ప్రాంతాలలో వికసించింది అంటే సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతం. నెక్స్ట్ వన్, వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అని అంటారు. థార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతి అని పిలుస్తారు. సో థార్ ఎడారిలో ఇంకిపోయిన నది ఏది అంటే సరస్వతి నది. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన నది కూడా సరస్వతి నది. నెక్స్ట్ వేదాలు. సంస్కృతంలో వేదం అంటే ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం. సంస్కృతంలో వేదం అంటే ఉన్నతమైన జ్ఞానం లేదా ఆత్మజ్ఞానం అని అర్థము. వేదాలకే మరో పేరు శృతులు. వేదాలకు గల మరో పేరు శృతులు. పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు అండి. భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు. వేదకాలానికి మరలా వెళ్ళాలి అనే నినాదాన్ని ఇచ్చినది స్వామి దయానంద సరస్వతి. వేదాలు అనేవి 4 మనందరికీ తెలుసు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సో ఋగ్వేదం అనేది, ఈ ఋగ్వేదంలో ఏ అంశాలు ఉంటాయంటే ఋషులు సంకలనం చేసిన శ్లోకాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ యజుర్వేదం. ఈ యజుర్వేదంలో యజ్ఞ యాగాది క్రతువులలో పాటించాల్సిన నియమాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ సామవేదం పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం అండి ఇది. ఈ సామవేదం అనేది భారతీయ సంగీతం యొక్క మూలాలు అనేవి ఇందులో ఉంటాయి. భారత సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో ఉన్నాయి అంటే సామవేదం. నెక్స్ట్ అథర్వణ వేదం. ఇందులో శ్లోకాలు మరియు పాటల సంకలనం అనేది ఉంటుంది. సో ఈ వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు అనేవి కూడా ఉన్నాయి. బ్రాహ్మణాలు అంటే వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో ఉంటుంది. బ్రాహ్మణాలలో వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాలు అనేవి గద్య రూపంలో ఉంటాయి. అరణ్యకాలు అంటే ఇది విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉపనిషత్తులు ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలిపే మాతృక గ్రంథాలు అనేవి ఈ ఉపనిషత్తులలో ఉంటాయి. వేదకాలం అనేది 2 రకాలండి. తొలివేద కాలము, మలివేద కాలం. తొలివేద కాలం అనేది బిఫోర్ క్రీస్తు 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్య ఉంటుంది. నెక్స్ట్ మలివేద కాలము బిఫోర్ క్రీస్తు 1000 నుంచి 600 సంవత్సరాల వరకు ఉంటుంది. తొలివేద కాలం ఇక్కడ కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగంగా ఉంటుంది. తండ్రి కుటుంబానికి పెద్ద. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉంటుంది. తొలివేద కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉంటుంది. యుద్ధ ఖైదీలను దాసులు అని పిలిచేవారు. వీరిని బానిసలుగా చూసేవారు. ఒకే భార్యను కలిగి ఉండటం ఈ కాలంలో సాధారణం. స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ అమలులో లేదు. వితంతువులు తిరిగి వివాహం చేసుకునే పద్ధతి కూడా కలదండి. ఇక్కడ స్వయంవరం ద్వారా భర్తను ఎంపిక చేసుకునేవారు. తొలివేద కాలంలో స్వయంవరం ద్వారా భర్తను ఎంపిక చేసుకునేవారు. ఈ కాలంలో విద్యావంతులైన స్త్రీలు ఎవరు అంటే ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర. వీరందరూ కూడా తొలివేద కాలంలో విద్యావంతులైనటువంటి స్త్రీలు. వాస అంటే దోవతి, ఆదివాస అంటే శరీరం పైభాగానికి కప్పుకొనేది. ఇవి ప్రస్తుతం మన వేషధారణను పోలి ఉండేవి.
సో తొలివేద కాలంలో వేషధారణ వాస ఆదివాస ఇవి ప్రస్తుతం మన వేషధారణను పోలి ఉంటాయి. దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు. తొలివేద కాలంలో దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు. స్త్రీలు చెవిరింగులు, కంఠాభరణాలు, గాజులు, కాలిపట్టీలు ధరించేవారు. తొలివేద కాలంలో వినోదాలు ఏవి అంటే రథపు పందేలు, వేట, మల్లయుద్ధాలు, నాట్యము, సంగీతము, 3 రకాలైన సంగీత వాయిద్యాలు అంటే ధ్వని, తంత్రి, వాయు వాయిద్యాలు ఇవన్నీ కూడా తొలివేద కాలంలోని వినోదాలు అండి. నెక్స్ట్ విద్య ఏ విధంగా జరిగేది అంటే గురుకులాలు అనేవి ఉండేవి. విద్యాలయాలలో యుద్ధతంత్రము, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలు నేర్పేవారు. నెక్స్ట్ ఆహార పంటలు బియ్యం, బార్లీ, బీన్స్ మరియు నువ్వులు సింధు ప్రజల ఆహారం. నెక్స్ట్ మతం ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం వ్యాపించి ఉంటుందని వీరు నమ్మేవారు. ఆర్యులు యజ్ఞాలు చేసేవారండి. తొలివేద కాలంలో కులాంతర వివాహాలపై నిషేధం అనేది లేదు. ఆర్యులు తెగలుగా నివసించేవారు. తెగల నాయకుడిని రాజన్ అని అంటారు. ఆర్యులు తెగలుగా నివసిస్తారు. తెగల యొక్క నాయకుడిని రాజన్ అని పిలిచేవారు. నెక్స్ట్ రాజు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభా సమితి ఉండేవి. రాజుకి పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభా సమితి అనేవి ఉండేవి. నెక్స్ట్ మలివేద కాలం. వేదకాలపు ప్రజలు సింధు, సరస్వతి ప్రాంతాల నుంచి గంగా, యమున మైదానాల వైపు తరలారు. రాజు శక్తివంతుడై సభ మరియు సమితులు ప్రాధాన్యతను కోల్పోయాయి. రాజరికం అనేది వారసత్వంగా మారింది. సో తొలివేద కాలంలో అయితే సభా సమితులు అనేవి రాజుకు సలహాలు ఇచ్చేవారు. కానీ మలివేద కాలంలో రాజు శక్తివంతుడై సభా సమితుల ప్రాధాన్యత అనేది తగ్గిపోయింది. రాజరికం అనేది వారసత్వంగా మారింది. రాజ్యాన్ని విస్తరించడానికి రాజులు అశ్వమేధ, రాజసూయ యాగాలు చేసేవారు. ఆశ్రమ వ్యవస్థ అనేది ప్రారంభమైంది. ఆశ్రమాలు అనేవి 4 అండి. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం మరియు సన్యాసం. నెక్స్ట్ స్త్రీల స్థానం దిగజారింది. వర్ణ వ్యవస్థ అనేది ప్రారంభమయ్యింది. బాల్య వివాహాలు, సతీ సహగమనం ప్రారంభమయ్యాయి. సో ఇవేవి కూడా తొలివేద కాలంలో లేవండి. సతీ సహగమనం కానీ, బాల్య వివాహాలు కానీ, వర్ణ వ్యవస్థ కానీ ఇవేవి. కానీ మలివేద కాలంలో ఇవన్నీ ఉన్నాయి. సో తొలివేద కాలానికి ఫుల్ ఆపోజిట్ మలివేద కాలము. నెక్స్ట్ రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజలలో బహుభార్యత్వం ప్రారంభమయ్యింది. తొలివేద కాలంలో అయితే ఒకే భార్య ఉండేవారు. అదే మలివేద కాలంలో రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజలలో బహుభార్యత్వం అనేది ప్రారంభమయ్యింది. విష్ణువు, శివుడు, స్కందుడు దేవతలను ఈ కాలంలో పూజించేవారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలైన ఇతర దేవతలు కూడా ప్రాముఖ్యతను పొందారు. మలివేద కాలంలో ఎవరిని పూజించేవారు అంటే విష్ణువు, శివుడు, స్కందుడు, వీరితో పాటు లక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవతలను కూడా వీరు పూజించేవారు. నెక్స్ట్ ఇతిహాసాలు అనేవి 2 అండి. అవి రామాయణము, మహాభారతము. రామాయణాన్ని ఆది కావ్యం అనే పిలుస్తారు. రామాయణాన్ని సంస్కృతంలో రచించినది వాల్మీకి మహర్షి. నెక్స్ట్ మహాభారతాన్ని సంస్కృతంలో రచించినది వేదవ్యాసుడు. ఈ మహాభారతం అనేది అధర్మంపై ధర్మం సాధించిన విజయం గురించి తెలుపుతుంది. సో ఫ్రెండ్స్, ఇది 6th క్లాస్ సోషల్ సెమ్ 1 టెక్స్ట్ బుక్లోని 5th, 6th లెసన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.